హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఆగస్టు ఫస్ట్ వీక్లోనే ఎగ్జామ్ స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఉన్నటువంటి ఈ 10 డేస్, నేను 10 డేసే అని ఎందుకన్నానంటే ఒక 1 or 2 డేస్ అనేది జర్నీకి వెళ్తుంది. రిమైనింగ్ మిగిలేది జస్ట్ 10 రోజులు మాత్రమే. ఈ 10 రోజుల్లో మీరేంటంటే రివిజన్కి యూజ్ చేసుకోవాలి. ఈ 10 రోజుల్ని మీరు రివిజన్కి యూజ్ చేసుకోవాలి. ఎలా అంటే మీకు ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకుంటే ఆ కాన్సెప్ట్లో ఉన్నటువంటి సబ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మినీ కాన్సెప్ట్స్. ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దీన్ని మామూలుగా మీరు చదివితే పార్ట్స్ అనేది ఒకసారి, షెడ్యూల్స్ అనేది ఒకసారి, అమెండ్మెంట్స్ ఒకసారి, తర్వాత ఆర్టికల్స్ ఒకసారి ఇలా చదువుకుంటారు. కానీ ఇక్కడ మీకు తక్కువ టైంలో మొత్తం అన్నీ కవర్ అయ్యేటట్లు రివిజన్ పర్పస్ కొరకు, ఓకేనా, రివిజన్ కొరకు అన్నీ కవర్ అయ్యేటట్లు మీకు కూడా రివిజన్ అయ్యేటట్లు అందించడం అయితే జరుగుతుంది. జస్ట్ 10 or 15 minutes, 10 నుంచి 15 నిమిషాల్లో ఒక రివిజన్ అనేది అయ్యేటట్లు మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను, ఓకేనా. మనకి ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ప్రతి షిఫ్ట్ మీరు చూసుకుంటే 2 నుంచి 4 మార్కులు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఒక షిఫ్ట్లో పార్ట్స్ గురించి అడగొచ్చు, ఇంకొక షిఫ్ట్లో షెడ్యూల్ గురించి అడగొచ్చు, ఇంకో షిఫ్ట్లో అమెండ్మెంట్స్, ఇట్లా మీకు ఖచ్చితంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది ఉండదు, గుర్తుంచుకోండి. ఇక క్లాస్లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ ఈ వీడియో లింక్ ఏదైతే ఉంటుందో ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళు కూడా రివిజన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది, గుర్తుంచుకోండి, ఓకేనా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే మీకు వాట్సాప్ గ్రూప్స్ ఏమైనా ఉంటే స్టూడెంట్స్కి సంబంధించినవి మాత్రమే, అలాంటివి ఒకవేళ ఎవరైనా చదువుతూ ఉన్నట్లయితే ఈ యొక్క ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి, ఉపయోగపడుతుంది, ఓకేనా. ఇక క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఒక్కొక్కటి మీకు నీట్గా చెప్తాను, తక్కువ టైంలో అన్నీ కవర్ అయ్యేటట్లు ట్రై చేస్తాను, ఓకేనా. భారత రాజ్యాంగం నిబంధనలు, భాగాలు, షెడ్యూలు, సవరణలు, ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్స్, పార్ట్స్, షెడ్యూల్స్, అమెండ్మెంట్స్. దీని గురించి మాట్లాడేటప్పుడు ముందుగా భారత రాజ్యాంగంలోని నిబంధనలు, భాగాలు, షెడ్యూలు అండ్ సవరణలు అనేవి మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే ఈ టాపిక్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఇవన్నీ, ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఏంటంటే రాజ్యాంగ పరిషత్ అనేది భారతదేశానికి ఒక రాజ్యాంగం రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం అనేది తీసుకోవడం జరిగింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అంటే ఖచ్చితంగా ఒక 12 రోజులు తక్కువ, 3 సంవత్సరాలు. సింపుల్గా 3 సంవత్సరాల దగ్గరలో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అంటే నియర్లీ 3 years, 11 సంవత్సరాలని గుర్తుంచుకోండి, ఓకేనా. అలా గుర్తుంచుకుంటే మీకు ఇలా ఈ యొక్క ఆప్షన్ చూడగానే ఆన్సర్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఏంటంటే నవంబర్ 26th 1949, నవంబర్ 26th 1949 ఈ సంవత్సరమున రాజ్యాంగ పరిషత్తు దీన్ని ఆమోదించడం జరిగిందండి. అందుకే దీన్ని రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటారు. రాజ్యాంగ దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటారు? కాన్స్టిట్యూషన్ డే అనేది నవంబర్ 26, 1949 అనమాట, ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఏంటంటే జనవరి 26, 1950 నుండి భారత రాజ్యాంగం దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం జరిగింది. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్ నేషనల్ వైడ్ ఆన్ January 26, 1950, ఓకేనా. 1950 జనవరి 26న దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. తర్వాత మనకి ఏంటంటే అసలు రాజ్యాంగంలో 22 భాగాలు, 22 భాగాలు, 8 షెడ్యూలు, 395 నిబంధనలు అంటే 395 ఆర్టికల్స్, ఓకేనా. అసలు అయితే అంటే ఇది బిఫోర్ అనమాట. ప్రజెంట్ చూసుకుంటే బిఫోర్ అండ్ ప్రజెంట్ వీటిని కంపేర్ చేసుకోండి రివిజన్ చేసుకునేటప్పుడు. ప్రజెంట్ ఏంటంటే మనకి అనేకమైనటువంటి సవరణలు, తర్వాత ఇందులో మనకి ప్రజెంట్ 25 భాగాలు, 12 షెడ్యూళ్ళు అండ్ 470కి, ఓకేనా, 470కి పైగా ఆర్టికల్స్ అనేవి ఉన్నాయి, గుర్తుంచుకోండి. 470+ ఆర్టికల్స్ అనేది ఉన్నాయి. కంపేర్ చేసుకొని చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది, ఓకేనా. ఇది బిఫోరు, ఇది ప్రజెంట్ అనమాట. తర్వాత చూడండి 12 షెడ్యూల్ అన్నాం కదా, ఆ 12 షెడ్యూల్ గురించి చూద్దాం.
12 షెడ్యూల్ని ఎలా గుర్తుంచుకోవాలి అంటే ఇదిగో ఇక్కడ మీకు ఒక వర్డ్ అనేది ఇచ్చాను. ఈ యొక్క పదాన్ని మీరు గుర్తుంచుకోండి. ఓకేనా, టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం. ఓకేనా, ఇది 12 షెడ్యూల్కి వర్తించేటటువంటి ఒక ట్రిక్కీ కోడ్ అనమాట. ఈ కోడ్ని మీరు మైండ్లో ఉంచుకుంటే మీకు ఒక ఆర్డర్ అనేది తెలుస్తుంది. ఓకేనా, ఎక్కడ ఏంటి అనేది తెలుస్తుంది. దీన్ని బట్టి చాలా వరకు క్వశ్చన్స్ అనేది మీరు ఈజీగా చేయొచ్చు. ఏది, ఈ షెడ్యూల్ గురించి అడిగినటువంటి ప్రశ్నలకి. ఓకేనా, వీటిలో ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ టీ. టీ అంటే ఏంటి? టెరిటరీస్. ఓకేనా, భారతదేశానికి 28 రాష్ట్రాలు అండ్ 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పేర్లు ఉన్నాయి కదా, వాటి పేర్లు, వాటి సరిదిద్దుల వివరాలు ఎందులో ఉంటాయంటే షెడ్యూల్ 1 టెరిటరీస్. టీ అనేది గుర్తుంచుకొని షెడ్యూల్ 1 గుర్తుంచుకోండి, టెరిటరీస్. ఓకేనా, మీకు ఒక డౌట్ రావచ్చు, 28 రాష్ట్రాలు అండ్ 8 కేంద్ర పాలిత ప్రాంతాలు అని చెప్పేసి అన్నాం కదా. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మొత్తం 29 రాష్ట్రాలు కదా అని చెప్పేసి డౌట్ రావచ్చు. దాని గురించి కూడా చెప్తాను వినండి. మనకి ప్రస్తుతం 28 రాష్ట్రాలు మాత్రమే. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి 2014 అందరికీ గుర్తుండి ఉంటుంది. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రాల సంఖ్య 29కి చేరింది. ఓకేనా, మీరు ఇంకా అక్కడే ఉంటే రాంగ్ ఆన్సర్ పెట్టేస్తారు ఎగ్జామ్లో. 29కి చేరింది. అయితే అక్టోబర్ 2019 ఏంటి, అక్టోబర్ 2019లో కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రాన్ని రద్దు చేసి దాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్ అండ్ లడఖ్గా విభజించడం జరిగిందనమాట. అప్పుడు ఏమైందంటే ఇక్కడ తెలంగాణ యాడ్ అయింది. అక్కడ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ అనేది స్టేట్ యొక్క హోదా అనేది కోల్పోయి మనకి రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్రం నుంచి తగ్గడం వల్ల మరలా 28కి చేరుకోవడం జరిగింది. కేంద్ర పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో 8 అని చెప్పాను కదా, ఆ 8 కాస్త 9 అవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు. ఓకేనా, అది అప్డేటెడ్. నెక్స్ట్ ఈ అంటే ఏంటంటే మనకి ఎమల్యూమెంట్స్ అంటే రాష్ట్రపతి, గవర్నర్, స్పీకర్, సుప్రీంకోర్టు అండ్ హైకోర్టు కానీ, అదేవిధంగా వీరు ఎవరైతే సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారో వారు, అండ్ కాగ్ అంటాం, సిఏజీ కాగ్, వీరి యొక్క జీతాలు ఏవైతే ఉంటాయో ఆ జీతాలు, పెన్షన్ వివరాలు ఏవైతే ఉంటాయో అవి, ఇవన్నీ దేని కిందకు వస్తాయంటే షెడ్యూల్ 2 కిందకి రావడం జరుగుతుంది. ఓకేనా, 2వ షెడ్యూల్, దాన్ని ఈతో డినోట్ చేస్తాం. ఈ అనేది గుర్తుంచుకోండి. ఈ అంటే ఎమల్యూమెంట్స్. ఓకేనా, నెక్స్ట్ మనకి ఏ అంటే ఏంటి అంటే షెడ్యూల్ 3. ఓకేనా, ఏ అంటే షెడ్యూల్ 3. ఏ అంటే ఎఫర్మేషన్. ఎఫర్మేషన్ అంటే కేంద్ర రాష్ట్ర మంత్రులు ఎవరైతే ఉంటారో, మినిస్టర్స్ అంటాం కదా, ఆ మంత్రులు, పార్లమెంటు సభ్యులు అండ్ న్యాయమూర్తులు వీరి యొక్క ప్రమాణ స్వీకారాల నమూనా ఏదైతే ఉంటుందో, ఓకేనా, దాన్నే షెడ్యూల్ 3 ద్వారా మనం తెలుసుకుంటాం. ఓకేనా, షెడ్యూల్ 3 దానికి సంబంధించింది. ఏ మీన్స్ ఎఫర్మేషన్. నెక్స్ట్ ఆర్ అంటే ఏంటి? రాజ్యసభ. ఆర్ మీన్స్ రాజ్యసభ. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో కేటాయించిన సీట్లు ఏవైతే ఉంటాయో వాటి యొక్క డీటెయిల్స్ షెడ్యూల్ 4 అనమాట, రాజ్యసభ. ఓకేనా, నెక్స్ట్ ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే షెడ్యూల్ ఏరియాస్ అనమాట. షెడ్యూల్ ఏరియాస్. ఎస్ మీన్స్ దేశంలోని షెడ్యూల్ ప్రాంతాలు అండ్ షెడ్యూల్డ్ తెగలు వీరి యొక్క పరిపాలన, నియంత్రణకు సంబంధించిన ప్రత్యేక నిబంధనలు ఏవైతే ఉంటాయో అవి షెడ్యూల్ 5కి సంబంధించి. ఓకేనా, షెడ్యూల్ ఏరియాస్. ఎస్ మీన్స్ షెడ్యూల్ ఏరియాస్. ఎన్ని వచ్చినాయి? 1 2 3 4 5 వచ్చినాయి కదా. నెక్స్ట్ ఓ అంటే ఇక్కడ ఇది 6th షెడ్యూల్ గురించి మాట్లాడుతున్నాం. 6th షెడ్యూల్ అంటే అదర్ ఏరియాస్. ఓకేనా, అదర్ ఏరియాస్. ఇక్కడ మీకు ఒక ట్రిక్ అనేది చెప్తాను, అది ముందు నెక్స్ట్ చెప్తాను, ఒకసారి వినండి. అదర్ ఏరియాస్ అంటే అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేసేది షెడ్యూల్ 6 అనమాట. ఓ మీన్స్ అదర్ ఏరియాస్ అనేది గుర్తుంచుకోండి. ఓకేనా, గుర్తుంచుకునే ట్రిక్ కూడా చెప్పనా, అదేంటంటే ఓ క్యాడ మీరు ఏం గుర్తుంచుకుంటారంటే ఏఎంటిఎం అనేది రాసుకోండి. ఏఎంటిఎం. ఏ అంటే అస్సాం, ఎం అంటే ఏంటి? మిజోరాం, అండ్ టీ అంటే ఏంటి? త్రిపుర, మరలా ఎం అంటే మేఘాలయ. ఇలా గుర్తుంచుకోండి. ఓకేనా, ఏఎంటిఎం అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం వీటిని ఏఎంటిఎంగా. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే షెడ్యూల్ 6. ఓకేనా, అదర్ ఏరియాస్ అనేది ఓ మీన్స్. ఓకేనా, నెక్స్ట్
ఎఫ్ ఎఫ్ అంటే ఏంటి అంటే ఫెడరల్ స్ట్రక్చర్. ఎఫ్ మీన్స్ ఫెడరల్ స్ట్రక్చర్. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాల విభజన ఏదైతే ఉంటుందో ఈ యొక్క విభజనను తెలిపే 3 జాబితాలు. ఓకేనా, 3 జాబితాలని షెడ్యూల్ 7 ఫెడరల్ స్ట్రక్చర్. ఓకేనా, ఆ 3 జాబితాలు ఏంటి అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా అండ్ ఉమ్మడి జాబితా. కేంద్ర జాబితా 100 అంశాలు ఉంటాయి, రాష్ట్ర జాబితాలో 61 ఉంటాయి, అదేవిధంగా ఉమ్మడి దాంట్లో అయితే 52 ఉంటాయి. ఇవి కూడా ఇంపార్టెంటే. ఓకేనా, నెక్స్ట్ మనకి ఇంకొక ఓ వచ్చింది. ఆల్రెడీ ఫస్ట్ ఓ అంటే అదర్ ఏరియాస్. ఇప్పుడు ఇంకొకటి ఓ వచ్చింది. ఇదేంటి 8th షెడ్యూల్కి సంబంధించి. ఓ మీన్స్ అఫీషియల్ లాంగ్వేజెస్. ఓకేనా, 8వ షెడ్యూల్ దేనికి సంబంధించి? అఫీషియల్ లాంగ్వేజెస్కి సంబంధించింది. అక్కడ ఓ అనే లెటర్ని గుర్తుంచుకోండి. సింపుల్గా టీయర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం అని గుర్తుంచుకుంటే మీకు మిగిలినన్ని ఆటోమేటిక్గా ఆర్డర్లో గుర్తుంటాయి. ఇక్కడ ఈ అఫీషియల్ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే రాజ్యాంగం గుర్తించినటువంటి 22 అధికారిక భాషలు. లాంగ్వేజెస్ గుర్తుంచుకోండి, 22 అధికారిక భాషలు. అసలు రాజ్యాంగంలో కేవలం 14 భాషలు మాత్రమే ఉండేవన్నమాట. ఓకేనా, కానీ రాజ్యాంగం గుర్తించింది 22 అధికారిక భాషలు. అంటే బిఫోర్ ఆఫ్టర్ అనమాట. ఓకేనా, ఎల్ మీన్స్ ఏంటంటే ల్యాండ్ రిఫార్మ్స్. ఇది ఎన్నోది? 9వ షెడ్యూల్. ఓకేనా, 1951లో 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడినటువంటి భూ సంస్కరణలు అండ్ న్యాయ సమీక్ష నుండి రక్షణ పొందే చట్టాలు, వీటి గురించి తెలియజేసేది షెడ్యూల్ 9 ఎల్ అని గుర్తుంచుకోండి. ఓకేనా, ఇది 9th షెడ్యూల్ ల్యాండ్ రిఫార్మ్స్. నెక్స్ట్ 10th ఇదేంటంటే డి మీన్స్ ఏంటంటే డిఫెక్షన్. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, యాంటీ డిఫెక్షన్ లా. గత మీకు ఆర్టికల్స్, ఈ షెడ్యూల్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మీకు చెప్పాను, చెప్పినప్పుడు చెప్పాను ఇది. ఓకేనా, యాంటీ డిఫెక్షన్ లా అంటాం. ఓకేనా, ఇక్కడ డి మీన్స్ డిఫెక్షన్ అనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 11th పి తర్వాత ఎమ్. ఇవి కూడా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. పి అంటే ఏంటి? మనకి పంచాయతీ. ఎమ్ అంటే ఏంటి? మున్సిపాలిటీ. 11th పంచాయతీ, 12th మున్సిపాలిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ పంచాయతీ గురించి చూస్తే మనకి 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క 29 అధికారిక విధులకు సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. ఓకేనా, 11ది పంచాయతీలకు సంబంధించింది. ఇక నెక్స్ట్ 12ది మున్సిపాలిటీ అని చెప్పాను కదా, ఇది కూడా 1992. మున్సిపాలిటీ అండ్ పంచాయతీ ఈ రెండింటికి ఇయర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. 1992, 73 73వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడిన పంచాయతీరాజ్ వ్యవస్థ. అండ్ ఈ ఎం అనేది ఉంది కదా, ఇది 74 సంవత్సరం ఒకటే, కానీ ఇది 74వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది. 73 ద్వారానేమో మున్సిపాలిటీ. ఓకేనా, 8వ షెడ్యూల్కి సంబంధించి కూడా మనం చూసుకోవాలి. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, ఇక్కడ 8వ షెడ్యూల్కి సంబంధించినటువంటి ఏంటి? 8వ షెడ్యూల్ అంటే లాంగ్వేజెస్ అని చెప్పాను మీకు, అఫీషియల్ లాంగ్వేజెస్. అయితే ఈ లాంగ్వేజెస్కి సంబంధించి మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క 8వ షెడ్యూల్కి జరిగిన భాషల సవరణలు ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. అది 21, 71 అండ్ 92. ఈ 3 సవరణలు గుర్తుంచుకోవాలి. ఓకేనా, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 21వ సవరణ. దీని గురించి చూస్తే ఈ 21వ సవరణ ద్వారా సింధీ లాంగ్వేజ్ అనే దాన్ని చేర్చారు. 21వది. ఓకేనా, స్టార్టింగ్ సింధీ లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి, సింధీ. నెక్స్ట్ 71. ఈ 71వ సవరణ ద్వారా కొంకణి, మణిపురి, నేపాలి. దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? కొంకణి, మణిపురి, నేపాలి, కేఎంఎన్ అని గుర్తుంచుకోవాలి. సింపుల్గా సింగిల్ లెటర్స్తో గుర్తుంచుకోండి. కేఎంఎన్ అంటే కొంకణి, మణిపురి, నేపాలి. నెక్స్ట్ 92వ సవరణ. 92వ సవరణ. ఓకేనా, డేట్ కాదు, 92వ సవరణ ద్వారా బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. వాటిని ఎలా గుర్తుపెట్టుకుంటారు? బీడిఎంఎస్ అండ్ కేఎంఎన్ ఇలా గుర్తుంచుకోవడమే. ఓకేనా, బీడిఎంఎస్ అంటే ఏంటి? బోడో. బి మీన్స్ బోడో, డి మీన్స్ డోగ్రీ, ఎం మీన్స్ మైథిలి అండ్ ఎస్ మీన్స్ సంతాలి. ఓకేనా, ఇవేంటంటే 92వ సవరణ ద్వారా చేర్చినవి. ఓకేనా, వీటన్నిటిని ఓవరాల్గా మీరు ఈ బీడిఎంఎస్ ఉంది కదా, దీన్ని ఇంకోలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి మ్యాథ్స్లో బాడ్ మాస్ అంటాం కదా, బాడ్ మాస్, బీడిఎంఎస్. ఇది ఒక రకంగా బాడ్ మాస్ లాగా అనిపిస్తుంది.
ఓకేనా. కాబట్టి అలాగ కూడా మీరు గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మిమ్మల్ని ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేసే పాయింట్స్, కంపల్సరీగా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అవి ఏంటంటే ఎక్కువగా ఆలోచించేటట్లు క్వశ్చన్స్ అడుగుతారు. 8వ షెడ్యూల్లో ఉన్నటువంటి 22 అధికారిక భాషల్లో మీకు ఎగ్జామ్లో ఇంగ్లీష్ ఒకటి, ఓకేనా, అండ్ రాజస్థానీ, ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ ఈ లాంగ్వేజెస్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ కూడా ఎగ్జామ్లో ఇస్తారు, ఓకేనా. ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ ఏంటంటే ఆ పాయింట్ తెలిస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇంగ్లీష్ కానీ రాజస్థానీ కానీ 8వ షెడ్యూల్లో ఉన్న 22 అధికారిక భాషల్లో ఇంగ్లీష్ అండ్ రాజస్థానీ భాషలు లేవు. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఇంగ్లీష్ అనేది లేదు అండ్ రాజస్థానీ కూడా లేదు. నెక్స్ట్ మనకి పార్ట్స్ అనేది చూద్దాం. భాగాలు, మొదటి భాగం నుంచి 4వ భాగం 4th A వరకు ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ పార్ట్ 1 చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. పార్ట్ 1 1వ ఆర్టికల్ నుంచి 4వ ఆర్టికల్ వరకు ఉన్నటువంటి ఏవైతే ఆర్టికల్స్ ఉన్నాయో ఇవి పార్ట్ 1లో ఉంటాయి. కేంద్రం అండ్ దాని యొక్క భూభాగం ఏదైతే ఉందో, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీకి సంబంధించింది పార్ట్ 1 అనమాట, ఓకేనా. ఆర్టికల్ 1 నుంచి 4వ ఆర్టికల్ వరకు ఈ పార్ట్ 1లో ఉంటాయి. నెక్స్ట్ మనకి పార్ట్ 2. పార్ట్ 2లో మనకి ఏముంటాయంటే 5వ ఆర్టికల్ నుంచి 11వ ఆర్టికల్ వరకు ఉంటాయి. పౌరసత్వానికి సంబంధించింది ఈ యొక్క పార్ట్ 2, సిటిజన్షిప్, ఓకేనా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే భారతదేశం బ్రిటన్ నుండి, ఎక్కడి నుంచి, బ్రిటన్ నుండి ఏక పౌరసత్వం, ఓకేనా, సింగిల్ సిటిజన్షిప్ విధానాన్ని తీసుకోవడం జరిగిందనమాట బ్రిటన్ నుండి. నెక్స్ట్ మనకి పార్ట్ 3 గురించి మనం మాట్లాడితే ఇదేంటి, ఆర్టికల్ 12 నుంచి, ఓకేనా, 35వ ఆర్టికల్ వరకు, 12 నుంచి 35వ ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కులకు సంబంధించింది, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించింది పార్ట్ 3 అనమాట, ఓకేనా. వీటిని మనం ఏంటంటే అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగిందండి, ఓకేనా. ఇది కూడా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి తీసుకున్నాం పార్ట్ 3 అంటే ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో, సో వీటిని మనం అమెరికా రాజ్యాంగం నుండి తీసుకున్నాం. నెక్స్ట్ మనకి పార్ట్ 4. ఈ పార్ట్ 4 అనేది ఆర్టికల్ 35 వరకు ఓకే, తర్వాత 36 నుండి 51 వరకు, 36 నుంచి 51వ ఆర్టికల్ వరకు పార్ట్ 4లో ఉంటాయి. ఆదేశిక సూత్రాలు అంటాం, డిపిఎస్పి అంటాం కదా, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి ఆదేశిక సూత్రాలు పార్ట్ 4కు సంబంధించినవి, ఓకేనా. వీటిని మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. ఐర్లాండ్ రాజ్యాంగం ఇక్కడ మీకు ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఏ ఆర్టికల్స్ ఏ పార్ట్కి సంబంధించినవి, ఇవన్నీ కవర్ చేస్తూ రివిజన్ చేసుకోవాలి, ఓకేనా. వాటన్నిటిని మీకు ఈ విధంగా అందిస్తున్నాను, ఓకేనా. స్టూడెంట్స్కి కూడా ఉపయోగపడతాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే కంపల్సరీగా వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ మనకి పార్ట్ 4 ఏదైతే ఉందో ఈ 4లో మనకి పార్ట్ 4A కూడా ఉంటుంది, ఓకేనా. 4A దేనికి సంబంధించింది, ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్ అంటాం కదా, ఆ ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించింది 4A అనమాట. దాంట్లో ఒకే ఒక ఆర్టికల్ 51A ఆర్టికల్, ఓకేనా, ప్రాథమిక విధులకు సంబంధించింది. ఇంకొక ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి కూడా రాసుకోండి. ఇక్కడ ఏంటంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు 1976లో రాజ్యాంగం అంటే 42వ సవరణ ద్వారా చేర్చబడ్డాయి, ఓకేనా. సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు 1976లో 42వ సవరణ ద్వారా చేర్చబడ్డాయండి. రష్యా లేకుంటే యుఎస్ఎస్ అని కూడా ఇస్తూ ఉంటారు ఆప్షన్స్లో, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనా. రష్యా ఆర్ యుఎస్ఎస్ఆర్ నుండి గ్రహించబడ్డాయి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రారంభంలో మనకి 10 విధులు ఉండేవి, ఓకేనా. 10 విధులు ప్రారంభంలో ఉండే, ప్రస్తుతం 11 ఫండమెంటల్ విధులు అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ప్రజెంట్ 11 ఉన్నాయి. ఆ 11వ విధి ఏదైతే ఉందో అది 86వ సవరణ ద్వారా 2002లో, ఏ సంవత్సరం అని అడుగుతారు, ఎన్నో సవరణ అడుగుతారు, 86 2002లో, ఓకేనా, చేర్చడం జరిగిందనమాట 11 విధులు. నెక్స్ట్ పార్ట్ 5 అండ్ 6 వీటి గురించి కూడా చూద్దాం. పార్ట్ 5 అండ్ 6 కేంద్రం అండ్ రాష్ట్రాలు, యూనియన్ అండ్ ది స్టేట్స్, ఓకేనా. ఆర్టికల్ 52 నుండి 226 వరకు, 52 నుండి 226వ ఆర్టికల్ వరకు దీనికి సంబంధించింది. ఇదేంటి పార్ట్ 5 అండ్ 6. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి
ఏవైతే ముఖ్యమైన రాజ్యాంగ సంస్థలు, అత్యవసర నిబంధనలు, ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఓకేనా, వీటి గురించి కూడా చూస్తే ఇక్కడ ఏంటంటే ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో ఎక్కువగా ఫోకస్ చేసేటటువంటిది ఈ యొక్క ఏరియా అనమాట. ఇక్కడ 280 కానీ 280 ఆర్టికల్ కానీ 300A ఆర్టికల్ కానీ 312 కానీ 324 ఆర్టికల్ కానీ ఈ ఆర్టికల్స్ అన్నీ కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి. ఓకేనా, ఆర్టికల్స్కి సంబంధించి సపరేట్గా వీడియో అనేది చేస్తాను, వాటిని ఒకసారి మీరు నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనకి సవరణలు, చారిత్రాత్మకమైనటువంటి రాజ్యాంగ సవరణలు. ఓకేనా, ల్యాండ్ మార్క్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ గురించి చూద్దాం. సింపుల్గా చెప్తాను. 1వ సవరణ, ఖచ్చితంగా 1వ సవరణ తెలిసి ఉండాలి. 1వ సవరణ చట్టం ఏ సంవత్సరం అంటే 1951. ఇయర్స్ సవరణలు తర్వాత దేనికి సంబంధించి, దీని ద్వారా రాజ్యాంగంలోని భూ సంస్కరణ కోసం 9వ షెడ్యూల్ చేర్చబడడం జరిగింది. 9వ షెడ్యూల్ చేర్చబడింది అనమాట దీని ద్వారా. ఓకేనా, నెక్స్ట్ మనకి 7వది కూడా ఇంపార్టెంట్. 7వ సవరణ చట్టం అనేది 1956. ఓకేనా, భాషా ప్రతిపాదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది అండ్ ABCD అనే కేటగిరీల రాష్ట్రాలను రద్దు కూడా ఇక్కడే అనమాట. దీనికి సంబంధించింది 7వ సవరణ చట్టం 1956. నెక్స్ట్ 42వ సవరణ చట్టం, వెరీ వెరీ ఇంపార్టెంట్, 42nd అమెండ్మెంట్. ఓకేనా, 42వ సవరణ చట్టం 1976. ఇందాకలే మాట్లాడుకున్నాం, 1976. దీన్ని మినీ రాజ్యాంగం అని చెప్పేసి కూడా అంటారు. ఏమంటారు దీన్ని? మినీ రాజ్యాంగం అని కూడా అంటారు. దీని ద్వారా రాజ్యాంగ పీఠికలో సోషలిస్టు, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ, ఏంటి సామ్యవాద, లౌకిక అండ్ సమగ్రత అనే 3 కొత్త పదాలను చేర్చడం కూడా జరిగింది. ఓకేనా, అండ్ ప్రాథమిక విధులను కూడా ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అందుకనే దీన్ని మినీ కాన్స్టిట్యూషన్, మినీ రాజ్యాంగం అని చెప్పేసి అనడం జరుగుతుంది. తర్వాత 44వ సవరణ చట్టం 1978. 1978 సంవత్సరానికి సంబంధించింది. ఆస్తి హక్కు ఏదైతే ఉందో ఈ యొక్క ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి ఆర్టికల్ 300A అన్నాను కదా, 300A కింద చట్టపరమైన హక్కుగా మార్చడం జరిగింది. నెక్స్ట్ 52వ ఆర్టికల్. ఈ 52వ ఆర్టికల్ 52వ సవరణ చట్టం అనేది 1985 పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 10వ షెడ్యూల్ అని చెప్పేసి చెప్పాను. డిఫెక్షన్ అని గుర్తుపెట్టుకోమన్నాను, డీతో డినోట్ చేస్తామని చెప్పాను. 10వ షెడ్యూల్ను రాజ్యాంగంలో చేర్చింది 52వ సవరణ చట్టం 1985. 10వ షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి, డీతో డినోట్ చేస్తాం. నెక్స్ట్ మనకి 61వ సవరణ చట్టం ఏ సంవత్సరం? 1989. లోక్సభ అండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ వయసును 21 సంవత్సరం నుండి 18 సంవత్సరాలకి తగ్గించింది. ఏ సవరణ చట్టం అంటే 61వ సవరణ చట్టం 1989. ఓకేనా, ఓటింగ్కి సంబంధించింది ఇది. నెక్స్ట్ 73, 74 కూడా ఇంపార్టెంట్. అవేంటి? 73 అండ్ 74, 73 అండ్ 74. 73 అండ్ 74 ఇయర్ వచ్చేసరికి ఆల్రెడీ మీకు చెప్పాను 1992, 1992. 73, 74 సంవత్సరం ఒకటే, కానీ మనకి అక్కడ ఏదైతే 73, 74కి సంబంధించి షెడ్యూళ్ళు మారుతాయి. 11వ షెడ్యూల్ అండ్ 12వ షెడ్యూల్. పంచాయతీరాజ్ వ్యవస్థకు 11వ షెడ్యూల్. 73 పంచాయతీరాజు, 73కి 11వ షెడ్యూల్. సారీ 11వ షెడ్యూల్ అండ్ 74కి 12వ షెడ్యూల్. ఓకేనా, తర్వాత మనకి 86వ సవరణ చట్టం 2002 అండి. ఇవి చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. వీటికి సంబంధించి సపరేట్గా ఒక ట్రిక్ ఉంది. ఇక్కడ మనకి టైం అనేది అయిపోతుంది. నేను 10 నుంచి 15 నిమిషాలు అన్నాను, కానీ మనకి టైం అనేది 23 minutes దాటిపోతుంది. ఈసారి వీడియోలో కొంచెం తక్కువ టైంలో చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, 86వ సవరణ చట్టం 2002 సంవత్సరానికి సంబంధించింది. ఆర్టికల్ 21A ఉంది కదా, దీని ద్వారా ప్రాథమిక విద్యా హక్కును చేర్చడం జరిగింది. ప్రాథమిక విద్యా హక్కు ఏదైతే ఉందో, ఓకేనా, రైట్ టు ఎడ్యుకేషనల్ అనేది 21 ఆర్టికల్ సంబంధించింది. ఓకేనా, అది దేనికి సంబంధించింది? 86వ సవరణ చట్టం 2002కి సంబంధించింది. నెక్స్ట్ 101వ సవరణ చట్టం, ఇది 2016లో వచ్చింది. ఓకేనా, 2016. దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం కోసం వస్తు సేవల పన్ను ఏదైతే ఉందో ఆ వస్తు సేవల పన్నుకు సంబంధించింది, అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, GST అంటాం కదా, వీటిని ప్రవేశపెట్టింది 101వ సవరణ చట్టం 2016లో, GST. ఓకేనా, రాసుకోండి. నెక్స్ట్ 103వ సవరణ, ఇది కూడా ఇంపార్టెంటే. ఈ యొక్క 103వ సవరణ చట్టం 2019, అంటే 2019 జనరల్ కేటగిరీలో ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలు, EWS అంటాం కదా, EWS
విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కల్పించడం జరిగిందనమాట 103వ సవరణ చట్టం 2019. నెక్స్ట్ మనకి ఇక్కడ రాస్తాం చూడండి, ఉన్నటువంటి 105వ సవరణ చట్టం 105 సవరణ చట్టం ఇదేంటంటే 2021 సంవత్సరం. మనకి సామాజికంగా అండ్ విద్యాపరంగా వెనకబడినటువంటి తరగతులు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే 103 ఈడబ్ల్యూఎస్కి అయితే 105వది ఏంటంటే ఓబీసీ అంటాం కదా, ఓబీసీని గుర్తుపెట్టుకోండి. ఓబీసీ 105వ సవరణ చట్టం, ఓకేనా. అండ్ 106వ సవరణ చట్టం ఇది కూడా ఇంపార్టెంటే. లోక్సభ అండ్ రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు లేడీస్కి 33% స్థానాలను కేటాయించేటటువంటి అంటే సీట్స్ రిజర్వేషన్ కేటాయించేటట్లు నారీ శక్తి వందన అధినయ చట్టం 106వ సవరణ చట్టం 2023 వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. ఇవి అప్డేట్ది. ఇవన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీకు నెక్స్ట్ ఈ కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఏవైతే ఇప్పుడు దాకా చెప్పానో వీటికి సంబంధించి కన్ఫ్యూజ్ చేసే కొన్ని క్వశ్చన్స్, తర్వాత ఆర్టికల్స్ ఏం చదువుకోవాలి వాటికి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను, ఓకేనా. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ అంటే చదువుకునే ఈ గ్రూప్ డీకి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.